నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మారాణి. ముందుగా ముఖ్యాంశాలు. మన్ కీ బాత్లో విశాఖలోని నావికాదళ మ్యూజియంల సేవలను ప్రశంసించిన ప్రధాని. పండుగల సందర్భంగా వోకల్ ఫర్ లోకల్కు ప్రాధాన్యతనివ్వాలని మన్ కీ బాత్ వేదికగా ప్రధాని మోదీ పిలుపు. రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు. డిసెంబర్ 19 వరకు సమావేశాలు కొనసాగుతాయన్న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు. దిత్వా తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమకు భారీ వర్ష సూచన. ఇక వివరాలు. రాష్ట్రపతి భవన్లోని అంగరక్షకులు వారి గంభీరమైన గుర్రాలు అసాధారణమైన బంధాన్ని పంచుకుంటాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సామాజిక మాధ్యమం వేదికగా ఆమె మాట్లాడుతూ నమ్మకం, క్రమశిక్షణ, మంచి అవగాహనతో కవాతులో పాల్గొంటాయని తెలిపారు. శిక్షణ, నైపుణ్యం, అచంచలమైన అంకిత భావంతో దోషరహిత కవాతును ప్రతిబింబిస్తాయన్నారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు హర్యానాలోని కురుక్షేత్రలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 20వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను అభినందించారు. భారత్ను సాంకేతిక నాయకత్వం వైపు నడిపించే 2 ఇంజన్లు పరిశోధన, ఆవిష్కరణలు మాత్రమేనని ఆయన తెలిపారు. నేటి యువ గ్రాడ్యుయేట్లు డ్రగ్స్కు దూరంగా ఉండాలని ఆయన కోరారు. Today's world, each field is undergoing transformation at a pace humanity has never seen before. Technology today has become a powerful enabler that is reshaping industries, redefining innovations, and reimagining the way we live and work. Everything is changing. The graduates of NIT Kurukshetra, you are well positioned to innovate ideas which can be amplified through technology to create real world impact. వ్యవసాయ రంగంలో కూడా దేశం పెద్ద విజయాన్ని సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారతదేశం 357 మిలియన్ టన్నుల ఆహార ధాన్య ఉత్పాదనతో ఒక చారిత్రాత్మక రికార్డు సాధించిందన్నారు. 10 ఏళ్ల క్రితంతో పోలిస్తే భారతదేశ ఆహార ధాన్య ఉత్పాదన 100 మిలియన్ టన్నులకు పెరిగిందని తెలిపారు. క్రీడా రంగంలో కూడా భారత్ విజయబావుటాను ఎగరవేసిందని, కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం భారత్కు లభించిందన్నారు. ఈ విజయాలన్నీ దేశానికి, దేశ ప్రజలకు చెందినవని, ఇటువంటి దేశ ప్రజల విజయాలను, ప్రజల సామూహిక ప్రయత్నాలను సామాన్య ప్రజలకు తెలియచేయడానికి ఈ మన్ కీ బాత్ కార్యక్రమం ఒక చక్కని వేదిక అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 357 मिलियन टन 10 साल पहले की तुलना में भारत का खाद्यान्न उत्पादन 100 मिलियन टन और बढ़ गया है. खेलों की दुनिया में भी भारत का परचम लहराया है. कुछ दिन पहले ही भारत को कॉमनवेल्थ खेलों की मेजबानी का भी ऐलान हुआ. ये उपलब्धियां देश की है, देशवासियों की है, और मन की बात देश के लोगों की ऐसी उपलब्धियों को, लोगों के सामूहिक प्रयासों को जन सामान्य के सामने लाने का एक बेहतरीन मंच है. భారతదేశ భద్రతా వ్యవస్థ బలోపేతంగా మారినప్పుడు ప్రతి భారతీయుడికి గర్వంగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నౌకాదళంతో ముడిపడిన పర్యటన పట్ల ఆసక్తి ఉన్న వారి కోసం మన దేశంలో ఎన్నో ప్రాంతాలు ఉన్నాయన్నారు. విశాఖపట్నంలో భారతీయ నౌకాదళంతో ముడిపడిన సబ్మెరైన్, హెలికాప్టర్, ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఉందని, ముఖ్యంగా సాయుధ చరిత్ర పట్ల ఆసక్తి ఉన్నవారందరూ ఈ మ్యూజియంలను చూసేందుకు వెళ్లాలని ప్రధానమంత్రి కోరారు. उनके लिए हमारे देश में बहुत सी जगह हैं जहां जाकर उन्हें बहुत कुछ सीखने को मिलेगा. विशाखापट्टनम में भी एक सबमरीन, हेलीकॉप्टर और एयरक्राफ्ट म्यूजियम है जो इंडियन नेवी से जुड़ा है. मैं आप सभी से विशेषकर
मिलिट्री हिस्ट्री में रुचि रखने वाले लोगों से आग्रह करता हूं कि आप इन म्यूजियम्स को देखने విశాఖపట్నంలో భారత నౌకాదళంతో ముడిపడిన సబ్మెరైన్ హెలికాప్టర్ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియంలను చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో కోరటం పట్ల విశాఖవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు వీటి సందర్శించేందుకు ఎంతో మంది తరలి వస్తున్నారని, ప్రధానమంత్రి పిలుపుతో మరింత మంది వీటి సందర్శిస్తారని తెలిపారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో మన విశాఖపట్నంలో ఉన్నటువంటి ఈ కుర్సిర సబ్మెరైన్ మ్యూజియం గురించి, అలాగే TU-142 విమాన మ్యూజియం గురించి ప్రస్తావించడం విశాఖ ప్రజల గర్వకారణమే. ఇది ఏషియన్ కంట్రీస్ లో వేరే చోట ఎక్కడా లేనటువంటి ఇటువంటి మ్యూజియంలు ఈ విశాఖపట్నంలో ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వం వారికి, అలానే ఇదే విషయాన్ని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ గారికి మా విశాఖ ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. మన వైజాగ్ ఉన్నటువంటి సబ్మెరైన్ మ్యూజియం గురించి మన ప్రీతం నాయకులు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు చెప్పడం చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే మన సౌత్ ఇండియాలోనే, అలాగే ఆసియా ఖండంలోనే ఇలాంటి అద్భుతమైన మ్యూజియం అనేది. వోకల్ ఫర్ లోకల్ భావనను దేశంలోని కోట్లాది మంది ప్రజలు తమ జీవితాలలో భాగంగా మార్చుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివరించారు. ఈ ఏడాది దేశ ప్రజలు స్వదేశీ వస్తువుల పట్ల తిరిగి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ప్రజలు ఎంతో ఇష్టంతో భారతీయ ఉత్పాదనలను ఎన్నుకుంటున్నారని, ఈ మార్పుని చిన్న చిన్న దుకాణదారులు కూడా గమనించారని, ఈసారి యువత కూడా వోకల్ ఫర్ లోకల్ ఉద్యమాన్ని వేగాన్ని పెంచిందని పేర్కొన్నారు. రాబోయే క్రిస్మస్ పండుగ, నూతన సంవత్సరం కొనుగోళ్లలో వోకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని గుర్తుంచుకోవాలని, మన దేశంలో తయారైన వస్తువులనే కొనాలని, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించి తద్వారా వారికి ఆర్థిక చేయూత ఇవ్వాలని ప్రధానమంత్రి సూచించారు. इस साल जब आप त्योहारों की खरीदारी के लिए बाजार में गए होंगे तो एक बात आप सभी ने महसूस की होगी, लोगों की पसंद और घरों में आने वाले सामानों में एक साफ संकेत दिखाई दे रहा था कि देश स्वदेशी की ओर लौट रहा है. लोग अपने मन से भारतीय उत्पादों को चुन रहे थे. इस बदलाव को छोटे से छोटे दुकानदार ने भी महसूस किया. इस बार युवाओं ने भी वोकल फॉर लोकल अभियान को गति दी. आने वाले कुछ दिन में क्रिसमस और नए वर्ष पर खरीदारी का नया दौर शुरू होने वाला है. मैं आपको फिर याद दिलाऊंगा, वोकल फॉर लोकल का मंत्र याद रखें. खरीदें वही जो देश में बना हो, बेचे वही जिसमें किसी देश. పార్లమెంటు శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు డిసెంబర్ 19వ తేదీ వరకు కొనసాగనున్నాయి. సెలవు దినాలు మినహాయిస్తే మొత్తం 15 పని దినాల వ్యవధిలో కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో భారీ సంస్కరణల ఎజెండాను ముందుకు తీసుకురానుంది. వీటిలో అణు ఇంధనం, సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్, ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు, కార్పొరేట్ బీమా, జాతీయ రహదారులు, మధ్యవర్తిత్వం, రాజీ చట్టాల సవరణ బిల్లులు ప్రధానమైనవిగా ఉన్నాయి. రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ముందు ప్రభుత్వం ఈ రోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. రాజ్యసభలో సభానాయకుడు జేపీ నడ్డా, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, డాక్టర్ ఎల్ మురగన్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ నుంచి గౌరవ్ గొగోయ్తో పాటు పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ సమావేశం సానుకూల వాతావరణంలో జరిగిందన్నారు. ఉభయ సభలు సజావుగా సాగేందుకు శీతాకాల సమావేశాలు సహకరించాలని ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లకు విజ్ఞప్తి చేసిందని తెలిపారు. विचार करके फिर आगे बिजनेस एडवाइजरी कमेटी इसमें पेश किया जाएगा और हाउस में कौन सा मुद्दा
किस पे चर्चा करना चाहिए, ये सब प्रक्रिया है, आप सब जानते ही हैं। मीटिंग में 36 पॉलिटिकल पार्टीज एंड 50 लीडर्स पार्टिसिपेटेड। मैं सरकार की तरफ से आश्वासन देता हूं कि विंटर सेशन ऑफ द पार्लियामेंट अच्छी तरह से चलाने के लिए हम इस तरीके से विपक्ष के साथ बातचीत करते रहेंगे। ఇప్పుడు కాసేపు విరామం. వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా? చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా రేపు ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా మండలంలోని గొల్లగూడెం, గోపినాథపట్నం గ్రామాల్లో లబ్ధిదారులకు పింఛన్లు అందజేయనున్నారు. అనంతరం నల్లమాడులో ఏర్పాటు చేసిన ప్రజావేదిక వద్ద ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఆయా గ్రామాల్లో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్లు తదితరులు పరిశీలించారు. దిత్వా తుపాను తీవ్రత నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఈరోజు అమరావతి సచివాలయంలో ఆర్టీజీఎస్ నుండి సమీక్షించారు. ఈ నేపథ్యంలో నెల్లూరు, తిరుపతి, కడప, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లతో హోంమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీక్షలో ఆర్టీజీఎస్ సెక్రటరీ కాటమనేని భాస్కర్, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ దిత్వా తుపాన్ నేపథ్యంలో అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తత చేయాలన్నారు. అవసరమైన మేరకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని సూచించారు. దిత్వా తుపాన్ నేపథ్యంలో ప్రకాశం జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి రాజబాబు తెలిపారు. తుపాన్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యల గురించి ఈరోజు దిత్వా కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 14 మండలాలపై తుపాను ప్రభావం ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గత తుపాను అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రభావిత ప్రాంతాలపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగానికి సహకరించేలా 30 మందితో కూడిన జాతీయ విపత్తు నిర్వహణ బృందం అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు ఆయన పిలుపునిచ్చారు. వరి కోతలను 5 రోజుల పాటు వాయిదా వేసుకోవాలని రైతులకు సూచించారు. తుపాను దృష్ట్యా జిల్లా కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. న్యూస్లో వస్తుంది శ్రీలంక దేశాన్ని అయితే టోటల్గా డివాస్టేషన్ చేసి అన్నట్టుగా మనం కూడా చూస్తున్నాము. అది ఇప్పుడు టువర్డ్స్ ఇండియా నుంచి అంటే సౌత్ నుంచి ఇట్లు నార్త్ వైపు ప్రయాణిస్తుందని మనకి వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. సో దీని ప్రభావం మనకి ప్రకాశం జిల్లాలో 14 మండలాల్లో అంటే మనకి వెస్ట్రన్ ప్రకాశంలో కనిగిరి నుంచి ఇట్లా టువర్డ్స్ ఎన్జీపాడు వైపు మనకి 14 మండలాలు ఇందులో ఉన్నాయి. తుపాను నేపథ్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పలు శాఖల అధికారులను అప్రమత్తం చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ రోజు ఆయన జిల్లాలోని మైపాడు తీరం వద్ద అలల ఉధృతిని పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ దూరదర్శన్తో మాట్లాడుతూ తుపాను పరిస్థితిని ఎదుర్కొని సహాయక చర్యలు అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధమైందని తెలిపారు. మనకి వాతావరణ శాఖ ఇచ్చినటువంటి వార్నింగ్ అయితే ఇవాళ అంటే మన నెల్లూరు అయితే ముఖ్యంగా ఈ రోజు నుంచి రేపటి వరకు హెవీ రైన్స్ అనేది చెప్పడం జరిగింది. అంటే ముఖ్యంగా ఇది శ్రీలంక ప్రాంతంలో ఈ యొక్క డిప్రెషన్ రావడం, ఆ తర్వాత అది పుదుచ్చేరి, చెన్నై దాటుకుంటూ రావడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే దక్షిణ కోస్తాలో ఏవైతే మనకు ఉన్నటువంటి స్టేట్స్ మన ఏపీలో ఉన్న డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో, ముఖ్యంగా తిరుపతి కానివ్వండి, చిత్తూరు కానివ్వండి, కడప, అలాగే నెల్లూరు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా హెవీ రైన్స్ అనేది 2 డేస్ పడతాయని చెప్పడం జరిగింది.
దీన్ని దృష్టిలో పెట్టుకొని మా జిల్లా యంత్రాంగం మొత్తాన్ని కూడా అప్రమత్తం చేశాము. ఆల్రెడీ కన్సర్న్ లైన్ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ కోస్టల్ బెల్ట్లోనే ఎక్కువగా వర్షాలు వచ్చే అవకాశం చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ ముఖ్యంగా పబ్లిక్ని మనం అప్రమత్తం చేశాము. అదేవిధంగా సైక్లోన్ షెల్టర్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసేసి వాళ్ళని తరలించడానికి అన్ని రకాలుగా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను రానున్న 24 గంటల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదిలే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్టెల్లా పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఈ రోజు రేపు ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కొనసాగుతున్న తుఫాన్ దిత్వా గంటకి 12 కిలోమీటర్ వేగంతో కదులుతుంది. ప్రస్తుతం పుదుచేరి నుండి ఆగ్నేయ దిశల్లో 110 కిలోమీటర్లు కొనసాగుతుంది మరియు చెన్నై నుండి 180 కిలోమీటర్ దక్షిణ ఆగ్నేయ దిశల్లో కొనసాగుతుంది. ఈ తుఫాను దాదాపుగా మనకు ఉత్తర దిశగా ప్రయాణిస్తుంది, సమాంతరంగా కూడా ప్రయాణిస్తుంది. సో ఈరోజు సాయంత్రానికి చెన్నై దగ్గరకి వస్తున్నప్పటికీ మినిమం డిస్టెన్స్ మనకి 30 కిలోమీటర్స్ 30 కిలోమీటర్ డిస్టెన్స్లోనే కొనసాగుతుంది. సో దీనివల్ల ప్రభావం మనకి సాయంత్రం నుండి ఎక్కువ ఉంటుంది. మనకి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో కూడా ఈ ప్రభావం సాయంత్రం నుండి మనకి ఉంటాయి. సో మనకి ఆంధ్రాకి చూసినప్పటికీ వర్షం సూచనలు చూస్తే ఈరోజు మనకి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు దక్షిణ కోస్తాంధ్ర మరియు రాయలసీమలో చాలా చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాలలో 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు తిరుపతి, అన్నమయ్య, కడప, దెన్ బాపట్ల ఈ జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు ఈరోజు కురిసే అవకాశం ఉంటుంది. నల్లి క్రీక్ డ్రైన్లో పూడిక తొలగించడం వల్ల డ్రైన్ పరివాహక ప్రాంతంలోని 11,430 ఎకరాల వరి, కొబ్బరి పంటలకు, రొయ్యల చెరువులకు ముంపు సమస్య తొలగిపోతుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పెదమైనలంకలోని నల్లి క్రీక్ డ్రైన్లో 10 కోట్ల రూపాయలతో డ్రెడ్జింగ్ పనులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డ్రైన్లో పూడికతీత, గట్ల బలోపేతం, బ్రిడ్జి నిర్మాణం ద్వారా వరదల సమయంలో 8 గ్రామాలు ముంపునకు గురవ్వకుండా ప్రభుత్వం నిధులు కేటాయించిందని, మత్స్య సంపద సైతం అంతరించిపోకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామానికి పక్కా రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలంలోని పెద్దబొమ్మిడి పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టెక్కల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేసి గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తామని మంత్రి తెలిపారు. చతుష్పదే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలోని గొల్లగూడెంలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కార్యక్రమం ప్రారంభం నుండి ముగిసే వరకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. కెమెరా పడుతుంది హైట్ లో ఉండమంటే కూర్చున్నాక మీరు బయట ఫిల్టర్ చేసుకుంటారు, లోపల టెంట్కి వెళ్ళే ముందు కూడా మళ్ళీ ఫిల్టర్ చేసుకుంటారు. సో మీది ఇంకా ఇంపార్టెంట్, మీ పార్టీ కార్డర్ మీటింగ్ వచ్చిన ప్రతి మనిషి ఆ పాస్ కూడా మీ లిస్ట్ లో ఎవరున్నారో వాళ్ళు మాత్రమే ఉండాలి. అందుకే మీకు ఫోటో అలా ఫ్రిస్క్ చేసేటప్పుడు గొడవ పడకూడదు వాళ్ళతోటి. వాళ్ళు ఏదైనా ఆర్గ్యూ చేసినా ఇంకో కెమెరా పడుతుంది హైట్ లో ఉండమంటే. ఇప్పుడు స్వల్ప విరామం.
క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే బా భలేగుందే. చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా? ఆర్బీఐ అంటోంది. తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. పుట్టిన శిశువు నుండి 10 సంవత్సరాలలోపు ఆడపిల్లల తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సుకన్య సమృద్ధి యోజన ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ఆడపిల్లలపై సమాజంలో ఉన్న అసమానతను తొలగించేలా సమాన న్యాయం అందించేందుకు బేటీ బచావో బేటీ పడావో నినాదంతో తెచ్చిన ఈ పథకం చిత్తూరు జిల్లాలో సమర్థవంతంగా అమలవుతోంది. ఆ విశేషాలపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. సమాజంలో ఆడపిల్లలకు సమాన అవకాశాలు, ఉద్యోగాలు, ఉన్నతమైన చదువు అందించాలని, భ్రూణ హత్యలను నివారించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అందుకోసం బేటీ బచావో బేటీ పడావో అనే నినాదాన్ని ముందుకు తెచ్చింది. బాల్య వివాహాలు నివారించి బాలికలు ఉన్నత చదువులు చదివేందుకు 2015లో సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ పథకంలో పుట్టిన నవజాత శిశువు నుంచి 10 సంవత్సరాలలోపు ఆడబిడ్డల పేరుతో ఖాతాలు ప్రారంభించుకోవచ్చు. ఖాతాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో 250 రూపాయల నుంచి 1,50,000 వరకు గరిష్టంగా జమ చేయవచ్చు. ఇలా ఖాతాలో వేసిన డబ్బుకు ప్రతి ఏటా వడ్డీని ప్రభుత్వం జమ చేస్తుంది. ఖాతాను ప్రారంభించిన నాటి నుంచి కనీసం 14 ఏళ్లు, గరిష్టం 21 ఏళ్ల వరకు ఖాతా నిర్వహించవచ్చు. ఖాతాదారైన ఆడపిల్లకు 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత వివాహం కోసం కానీ, చదువుల కోసం కానీ జమ చేసిన మొత్తంలో 50% వరకు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ పథకం కింద చిత్తూరు జిల్లాలో 80,000 మంది బాలికల పేరిట ఖాతాలు ప్రారంభించామని పోస్టల్ శాఖ సూపరింటెండెంట్ లక్ష్మణ తెలిపారు. జిల్లాలో ఈ పథకంపై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నామని, ఆడపిల్లల తల్లిదండ్రులు అవగాహన పెంచుకోవాలని కోరారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి అమ్మాయికి ఆర్థికంగా మరియు వారి యొక్క చదువులకు కానీ అదేవిధంగా మ్యారేజ్కి కానీ ఉపయోగపడేలాగా ఈ స్కీమ్ని రూపొందించడం జరిగింది. ఇప్పటి వరకు 2015 నుంచి మనం 80,000 అకౌంట్లు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఓపెన్ చేయడం జరిగింది. ఆడపిల్లల చదువులకు ఆర్థిక ఇబ్బందులు ఆటంకం కాకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం కింద తమ 2 ఆడపిల్లల పేరిట ఖాతాలు ప్రారంభించామని, ఆర్థిక భరోసా కల్పించే ఇలాంటి పథకం ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు చిత్తూరుకు చెందిన విమల రాణి. ఆడపిల్లలు కలిగిన ప్రతి కుటుంబానికి ఈ పథకం భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సుకన్య సమృద్ధి యోజన పథకం ప్రతి ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులకి చాలా ఉపయోగపడుతుంది. నేను కూడా మా 2 అమ్మాయిలకి ఈ పథకం ద్వారా ప్రతి నెల సేవింగ్స్ చేస్తున్నాను. ఇది పిల్లల భవిష్యత్తుకి కానివ్వండి, వాళ్ళ ఎడ్యుకేషన్కి, తర్వాత వాళ్ళ పెళ్లిళ్ళకి అన్నిటికీ ఉపయోగపడుతుంది. తర్వాత ఆడపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రుల వద్దకి ఈ పథకం వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. బాలిక విద్యతోనే సమాజ వికాసం జరుగుతుంది. శతాబ్దాలుగా సమాజంలో ఉన్న లింగ వివక్షను రూపుమాపగలం. సమాన న్యాయం జరగాలంటే సమాన అవకాశాలు అందించాలనే రాజ్యాంగ స్ఫూర్తితో కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించింది. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు. ఈరోజు అనంతపురంలోని శాసనసభ్యుల కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేవలం ఏడాది వ్యవధిలో 130 మందికి పైగా లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సహాయం అందించామని తెలిపారు. ఈ రోజు మొత్తం 34 మందికి 23 లక్షల చెక్కులను అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. దాదాపు 20 లక్షల రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ 1.5 ఇయర్లోనే దాదాపు అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి 3,60,00,000 రూపాయలు సిఎంఆర్ఎఫ్ కింద రిలీజ్ చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా మా అనంతపురం నగర ప్రజల తరఫున మా ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ సందర్భంగా రేపు తిరుపతి జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎయిడ్స్ టీబీ లెప్రసీ కంట్రోల్ ఆఫీసర్ డాక్టర్ శైలజ పేర్కొన్నారు. ఈ అంశంపై ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలకు సులభంగా అవగాహన కలిగేలా వీధి నాటకాలు, హరికథలు, బుర్రకథలు, ఇతర సాంప్రదాయ గ్రామీణ నాటకాల రూపంలో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎలా వస్తుంది అంటే మామూలుగా అన్సేఫ్ సెక్స్ వల్ల వస్తుంది, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ వల్ల వస్తుంది, అలాగే మదర్ నుంచి చైల్డ్కి వస్తుంది. ఇలా కొన్నిసార్లు ఇంజెక్షన్స్, హెచ్ఐవి పేషెంట్ ఇచ్చిన ఇంజెక్షన్స్ వాటి వల్ల కూడా పొరపాటున అదే ఇంజెక్షన్ వేరే వాళ్ళకి వేసుకున్నా కానీ వచ్చే ఇంజెక్షన్స్ వల్ల కూడా రావచ్చు. ఇది 4 మార్గాలు హెచ్ఐవి రావడానికి. సో ఈ 4 మార్గాలు రాకుండా చేయాలంటే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఒక సింగిల్ పార్ట్నర్ వాళ్ళ పార్ట్నర్తో మాత్రమే ఉండేలా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అప్పుడు కూడా కరెక్ట్ గా క్రాస్ మ్యాచింగ్ అన్ని చూసుకుని హెచ్ఐవి ఇవన్నీ టెస్టింగ్ తర్వాతే. కేంద్ర ప్రభుత్వం ఫిట్ ఇండియాపై అవగాహన కల్పించడంతో పాటు మహిళా సాధికారతకు కృషి చేస్తుందని మిస్ యూనివర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చందన జయరాం పేర్కొన్నారు. మహిళా సాధికారతపై చందన జయరాం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నుంచి హైదరాబాద్ వరకు సైకిల్ యాత్రను చేపట్టారు. ఈ కార్యక్రమంలో స్థానిక గురుకులాల పాఠశాల విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుటుంబ నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే మహిళలు తమ ఆరోగ్యం, ఫిట్నెస్ పై శ్రద్ధ వహించాలన్నారు. మహిళా సాధికారతకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తుందని, వాటిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నేటి భారతీయ ప్రయోగాత్మక విజ్ఞాన శాస్త్రానికి పునాదులు వేసిన శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ జన్మదినం ఈరోజు. మొక్కలు మనలాగే ప్రాణులని, వాటికి స్పందనలున్నాయని ఆయన నిరూపించారు. నవంబర్ 30, 1858న బ్రిటిష్ ఇండియాలోని బెంగాల్ ప్రెసిడెన్సీలో జన్మించారాయన. వైర్లెస్ కమ్యూనికేషన్లో మార్గదర్శకుడిగా నిలిచిన జగదీష్ చంద్రబోస్ రేడియో తరంగాలు, మొక్కల శాస్త్రంలో అద్భుతమైన పరిశోధనలతో విజ్ఞాన శాస్త్రాన్ని విప్లవాత్మకంగా మార్చారు. ఆయన ఆవిష్కరణలు ఆధునిక టెలికమ్యూనికేషన్కు పునాది వేశాయి. 1890లో వైర్లెస్ వాణిజ్యపరంగా రాకముందే రేడియో, మైక్రోవేవ్ తరంగాలపై ఆయన పరిశోధనలు చేసి దూర ప్రాంతాలకు సంకేతాలను వైర్లెస్ ద్వారా ప్రసారం చేశారు. అంతేకాకుండా ఆయన కనిపెట్టిన క్రెస్కోగ్రాఫ్ పరికరం మొక్కలలో కంటికి కనిపించని అతి సూక్ష్మ కదలికలు, పెరుగుదలను కొలవగలదు. విద్యుత్, యాంత్రిక ప్రతిస్పందనలను కొలిచే ప్రయోగాల ద్వారా మొక్కలకు కూడా ఒక రకమైన జీవన స్పందన ఉందని ప్రపంచానికి చూపిన ఘనత ఆయనకే దక్కింది. క్రికెట్. రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్లో నేడు భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న 3 వన్డేల మ్యాచ్ల సిరీస్ తొలి మ్యాచ్లో భారత క్రీడాకారుడు విరాట్ కోహ్లీ 120 బంతుల్లో 135 పరుగులతో అద్భుత శతకం సాధించారు. మొదటిగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగులు చేసింది. దీంతో దక్షిణాఫ్రికా ముందు 350 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. వాతావరణం. దిత్వా తుపాను రేపు తెల్లవారుజామున ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ దక్షిణ తీరాల వైపు దూసుకొచ్చే అవకాశం ఉందని, తుపాను ప్రభావంతో చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురవవచ్చునని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం వరద ప్రభావిత జిల్లాల్లో యుద్ధ ప్రాతిపదికన ముందస్తు సహాయక చర్యలు చేపట్టింది. చెన్నై కోఆపరేషన్ లోతట్టు ప్రాంతాల ప్రజల సహాయార్థం 215 సహాయక శిబిరాలు, 111 కమ్యూనిటీ కిచెన్లను ఏర్పాటు చేసింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. తుపాను పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సంసిద్ధం చేశారు. తుపాను దృష్ట్యా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదివారం నాటికి 47 విమానాల సర్వీసులను రద్దు చేసింది. దిత్వా తుపాను కారణంగా రేపు, ఎల్లుండి ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమల్లో
ఉరుములు మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతిలోని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లో గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని, దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమలో గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో తీవ్రమైన ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.